అది స్టోరీలో రెడీగా ఉన్నారండి? యాహ్! రెడీ అండి. సరే. మీకు చాట్ ఎక్కడ ఇవ్వమంటారు? ఈ జూమ్ దాంట్లో పెట్టండి. ఇదే దాంట్లో పెట్టండి. హోస్ట్ అన్నది కదా, మీకు హాయ్ అని పెడుతున్నాను చూడండి. యాహ్! ఏదన్నా ప్రాబ్లం వస్తే అక్కడ ఇన్ఫార్మ్ చేస్తాను మీకు. ఉషా గారు జాయిన్ అయ్యండండి. అందరూ జాయిన్ అయిపోయారు. బాలానందంలో లింక్ ఉందండి. గ్రూప్‌లో. ఓకే. ఓకే. నేను పంపిస్తాను. ఒక్క నిమిషం. మీకు ఈ కోడ్ ఐడియా ఉందండి, లైవ్ కోడ్? లేదండి. ఒకసారి చెప్తారా? 9 అనేది అలర్ట్ అండి. ఓకే. ఏ ఇచ్చినప్పుడు స్టార్ట్ చేయండి. ఓకే. బాలానందం ల్యాప్టాప్. సిలికానాంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం. శ్రోతలందరికీ నమస్కారం. చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం సిలికానాంధ్ర వారి బాలానందానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి బాలానందాన్ని యుఎస్ఏలోని కాలిఫోర్నియాలో ఉన్న ట్రేసీ మనబడి కేంద్రం బాలబాలికలు సమర్పిస్తున్నారు. ఇవాల్టి కార్యక్రమానికి అత్తయ్యగా వ్యవహరిస్తున్నది నేను, సాకేతా బండి. ఏ కార్యక్రమం సుసంపన్నం అవ్వాలన్నా అది ఎందరో కృషి ఫలితమే కదా. అలాగే ఈనాటి కార్యక్రమం కోసం నాకు సహకరించిన మా నార్త్ సెంటర్ వ్యాలీ సమన్వయకర్త దేవేందర్ నరాలా గారికి, మా ట్రేసీ మనబడి కేంద్ర సమన్వయకర్తలు లతా చెరుకూరి మరియు శిరీష మలిగిరెడ్డి గార్లకు మరియు మనబడి గురువులందరికీ ధన్యవాదాలు. పిల్లలకు శిక్షణ ఇచ్చిన వారి తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బాలానందం బృందానికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లల ప్రతిభా పాఠవాల కాలవాలం మన బాలానందం కార్యక్రమం. ఈ రోజు కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు మనబడిలో ప్రవేశం నుంచి ప్రభాసం వరకు విభిన్న స్థాయిల్లో తెలుగు నేర్చుకుంటున్నారు. వారు నేర్చుకుంటున్న పద్యాలు, పాటలు, కథలు, కథానికలు, నాటికలు, సంభాషణలు
మొదలైన అనేక ప్రక్రియలతో మిమ్మల్ని అలరించడానికి వచ్చారు. మరి మొదలు పెడదామా? ఈనాటి మన బాలానందం కార్యక్రమాన్ని శుభప్రదంగా వినాయక జననం కథతో మొదలు పెడదాం. ఈ కథ చెప్పటానికి మన ముందుకు వస్తుంది కుందన. మరి కుందనాన్ని పిలిచేద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు కుందన. ఈరోజు నేను మీకు వినాయక జననం కథ చెప్పబోతున్నాను. ఒకరోజు పార్వతీదేవి ఇంటి లోపల ఏకాంతంగా ఉన్నప్పుడు పసుపు ముద్దతో ఒక బొమ్మ చేసింది. ఆ బొమ్మకి ప్రాణం పోసి ఒక బాలుడులాగా చేసింది. అంతలోపల పార్వతీదేవి స్నానంకి వెళ్ళే సమయం అయిందని బాలుడిని ఇంటి బయట ఎవ్వరూ రాకుండా కాపలాగా ఉండమని చెప్పింది. కాసేపు అయ్యాక శివుడు వచ్చాడు. బాలుడు శివుడిని అడ్డగించాడు. శివుడు, ఇది నా ఇల్లు, నేను లోపలికి వెళ్ళాలి అని చెప్పాడు. కానీ బాలుడు లోపలికి వెళ్ళనివ్వలేదు. బాలుడు చెప్పాడు, మా అమ్మ స్నానంకి వెళ్ళింది, తను బయటికి వచ్చే వరకు ఎవరు లోపలికి రానివ్వద్దు అని చెప్పింది. అప్పుడు శివుడికి చాలా కోపం వచ్చి తన త్రిశూలంతో బాలుడు తలని నరికి వేశాడు. అప్పుడు పార్వతీదేవి వచ్చింది. పార్వతీదేవి నా బాలుడు చనిపోయాడు అని బాధపడుతుండింది. అప్పుడు శివుడు భటులకి ఉత్తర దిక్కులో పడుకున్న వారి తలని తెమ్మని చెప్పారు. భటులు అన్ని ఎక్కడ చూసినా ఒక మనిషి ఉత్తర దిక్కులో పడుకోలేదు. చివరికి ఒక ఏనుగు కనిపించింది. ఆ ఏనుగు ఉత్తర దిక్కులో పడుకుంది. ఆ ఏనుగు తలని నరికి శివుడికి తెచ్చారు. పార్వతీదేవి చెప్పింది, నా బాలుడికి ఏనుగు తల ఉంటే అందరూ హేళన చేస్తారు అని చెప్పింది. అప్పుడు శివుడు, ఎవరినైనా పూజించే ముందర నీ బాలుడినే మొదటిగా పూజిస్తారు అని చెప్పాడు. అప్పుడు ఏనుగు తలని బాలుడికి పెట్టి ప్రాణం పోసి వినాయకుడు అని పేరు పెట్టారు. గజము తల ఉన్నందుకు గజాననుడు అని కూడా అంటారు. ఇది వినాయక జననం కథ. ధన్యవాదాలు. ఆహా! కుందన ఎంత బాగా చెప్పిందో కదా! చాలా చక్కగా, స్పష్టంగా ఇంత బాగా చెప్పినందుకు కుందన నీకు శుభాభినందనలు. ఇప్పుడు నితీష్‌గా మనకి ఒక చక్కటి చిట్టి పాట వినిపిస్తుందంట. మరి ఏం పాట వినిపిస్తుందో విందామా? What's my volume? చిట్టి చుక్కమ్మ అమ్మ కొట్టిందా తుటకలవ పండు తెచ్చవ గుడ్లు తెచ్చవ గుట్టపూలవ. అబ్బబ్బబ్బా! ఎంత బాగా చెప్పిందో గదా నితీష్‌కా, చిట్టి చిలకమ్మలాగా. నితీష్‌కా, నీకు ఇంత బాగా చెప్పినందుకు మీ రేడియో అత్తయ్య నుండి దీవెనలు. మీరు వింటున్నది సిలికానాంధ్ర వారి బాలానందం చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం. ఇప్పుడు మన బాలానందంలో తదుపరి అంశంగా మన ముందుకు వస్తుంది ఆద్య. ఆద్య తన అంకెల పాటతో మనందరికీ అంకెలు నేర్పిస్తుందంట. మరి తనతో పాటు మనం కూడా అంకెలు నేర్చుకుందామా? నమస్కారం, నా పేరు ఆద్య. నేను ఈరోజు అంకెల పాట చెప్తాను. 1 1 1 మాను అంట 1, 2 2 2 మంచి చెట్టు 2, 3 3 3 జంగల రంగులు 3, 4 4 4 ఆవుకి కాలు 4,
ఐదు 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 చేతికి వేలు ఐదు. ఆరు 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 ఇటువలి మనకి ఆరు. ఏడు 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 వారానికి రోజులు ఏడు. ఎనిమిది 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 దిక్కులు మనకి ఎనిమిది. తొమ్మిది 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 గ్రహాలు కూటమే తొమ్మిది. పది 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 పాపల పాటే పాట ఇది. ధన్యవాదాలు. ఆద్య, ఎంత ముద్దుగా పాడావు అంకెల పాట. నేనైతే అలాగే వింటూ ఉండిపోయాను తెలుసా. ఇంత బాగా నువ్వు పాడినందుకు నీకు రేడియో అత్తయ్య దీవెనలు. సరే, ఇప్పటి వరకు మనం పాటలు విన్నాం కదా. ఇప్పుడు ఒక మంచి కథతో మన ముందుకు వస్తున్నాడు రోషన్. మరి తను ఏం కథ చెప్తాడో వినేద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు రోషన్. ఈరోజు నేను 3 చేపల కథ చెప్తున్నాను. అనగనగా ఒక అడవిలో ఒక కొలను ఉండేది. ఆ కొలను పక్కన ఒక ప్రవహిస్తున్న నదిపాయ ఉండేది. ఆ కొలనులో చాలా చేపలతో సుమతి, మందమతి, కాలమతి అని 3 చేపలు ఉండేవి. ఈ 3 చేపలు మంచి స్నేహితులు. కానీ వాళ్ళు ఒకదానికంటే ఒకటి వేరుగా ఆలోచించేవి. సుమతి ఏ విషయమైనా ముందు చూపుతో ఆలోచించేది. అందుకనే ఎప్పుడూ ఏ పనైనా సకాలంలో సులభంగా చేసింది. కాలమతి కొంచెం నిదానంగా, ఆలస్యంగా ఆలోచించేది. అందుకనే ఎప్పుడూ కంగారు పడుతూ పనులు చేసేది. మరి మందమతికి అసలు బద్ధకం ఎక్కువ. ఏ పనైనా చివరి నిమిషం వరకు చేసేది కాదు. అందుకనే ఎప్పుడూ మందమతి ప్రమాదంలో చిక్కుకునేది. ఒకరోజు కొన్ని జాలర్లు ఆ కొలనుకొచ్చారు. ఆ కొలనులో చాలా చేపలు ఉండడం గమనించారు. "రేయ్! ఈ కొలనులో చాలా చేపలున్నాయిరా" అని చెప్పారు. "రేపు మనం మళ్ళీ వచ్చి ఈ చేపలని పట్టుకుందాము" అని చెప్పారు. ఈ మాటలు ఆ 3 చేపలు విన్నాయి. సుమతి వెంటనే దాని స్నేహితులకి చెప్పింది. "అందరూ మనం ఈ రాత్రి పక్కన నదిలోకెళ్ళి పారిపోవాలి. లేకపోతే ఆ జాలర్లు రేపు వచ్చి మనల్ని పట్టుకుంటారు" అని చెప్పింది. కాలమతి "ఆ జాలర్లు వచ్చినప్పుడు మనం చూద్దాంలే" అని చెప్పి పడుకుంది. మరి మందమతి "అసలు ఆ జాలర్లు వస్తారా ఏంటి? నేనిక్కడే ఉంటానులే. ఏమయ్యొద్దు. సరే. వాళ్ళు రారు" అని చెప్పి అది కూడా పడుకుంది. ఆ అర్ధరాత్రి సుమతి పక్కన నదిలోకెళ్ళి పారిపోయింది. తర్వాత రోజు ఆ జాలర్లు వచ్చినప్పుడు కాలమతి "అయ్యో! ఆ జాలర్లు వచ్చారా? నేనెప్పుడే పారిపోవాలి" అని కంగారు పడుతూ పక్కన నదిలోకెళ్ళి పారిపోయింది. మరి మందమతి ఏం చేయాలి అని ఏం తెలీదు. దానికి బద్ధకం కదా! అందుకనే ఏ మాటలు వినలేదు. అందుకనే ఆ జాలర్లు మందమతిని పట్టుకున్నారు. నీతి ఏమంటే ఏ విషయమైనా, ఏ పనైనా బద్ధకం లేకుండా సకాలంలో చేయడం అలవాటు చేసుకోవాలి. ధన్యవాదాలు. రోషన్, ఎంత బాగా 3 చేపల కథని హావభావాలతో సహా బాగా చెప్పావు. నీ గొంతు చాలా చక్కగా ఉంది తెలుసా. ఈ కథ మనకు ముందుగా ఆలోచించటం, జాగ్రత్తగా ఉండటం ఎంతో ముఖ్యమని మనకు చెప్తుంది. శ్రోతలు మీరు కూడా విని ఆచరిస్తారు కదూ. ఇప్పుడు మన తరువాయి అంశంగా తన చక్కటి గొంతుతో చందమామను రమ్మని మన లాస్య పిలుస్తుందంట. తనతో పాటు మనం కూడా పిలిచేద్దామా? అంతేకాక లాస్య మనల్ని కొన్ని పొడుపు కథలు కూడా అడుగుతుందంట. మరి అవేంటో వినేద్దాం.
లాస్య, నిన్ను నువ్వు పరిచయం చేసుకుంటావా? నమస్కారం, నా పేరు లాస్య. మా గురుగారి పేరు సృజన దివ్య. నా నేను ఒక చందమామ కథ చెప్తా. చందమామ రావే, చాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగి పూలు తేవే, బండెక్కి రావే, బంది పూలు తేవే, తేను మీద రావే, తేనె పట్టు తేవే, పల్లకీలు రావే, పలు పెరుగు తేవే, పరిగెత్తి రావే, పనస పండు తేవే, అల్వకుండ రావే, అరటి పండు తేవే, అన్నిటినీ తేవే, మా అమ్మాయికి ఇవ్వే. ఆహా, ఎంత చక్కగా పాడిందో కదా. ఇప్పుడు మరి కొన్ని పడుపు కథలు వినేద్దామా? ఒక ఆకుపచ్చ ఇంట్లో ఒక తెల్లని ఇల్లు ఉంది. ఒక తెల్లని ఇంట్లో ఒక ఒక ఎర్రని ఇంట్లో ఉంటుంది. ఒక ఎర్రని ఇంట్లో ఒక నల్లని తెల్లని చిన్న చిన్న పాపాయలు ఉన్నాయి. ఏంటది? ఏంటది? ఎవరికైనా తెలుసా పిల్లలు? నాకు తెలుసు. ఓ, కుందనాకు తెలుసంట. కుందన, మరి సమాధానం చెప్పేస్తావా? పుచ్చకాయలు. ఓ, పుచ్చకాయలా? లాస్య, సమాధానం కరెక్టేనా? యా, అవును. సరే, మరి ఇంకొకటి అడుగుతావా? నాదే కానీ నాకంటే వేరే వాళ్ళు ఎక్కువ వాడతారు. నాదే కానీ నాకన్నా వేరే వాళ్ళు ఎక్కువ వాడతారంట. ఏంటది? ఓ, దీపేష్ చెప్తాడంట. మరి ఏం చెప్తాడో విందాం. పేరు? పేరు. లాస్య, పేరేనా? యా, అవును. ఓ, మన పిల్లలు చాలా సిద్ధంగా ఉన్నారండోయ్. ఇంకా ఏమైనా అడుగుతావా లాస్య? యా. ఓకే, అడిగే. కాయ కానీ కాయ నీకు తెలుసా? కాయ కాని కాయ అంట. ఏంటో తెలుసా మీకు? తెలుసు. ఓ, గణేష్కా చెప్తుందంట. విందాం సమాధానం. మొట్టకాయ. ఓ, మొట్టికాయ. లాస్య, మొట్టికాయేనా? యా. ఓ, మా పిల్లలందరూ ఎంత బాగా చెప్తున్నారో కదా. ఇంకా అడుగుతావా? ఈయన వస్తే ఎవరైనా నాటరాల్సింది. ఏంటది? ఓ, ఏంటది? ఇదైతే మా వాళ్ళకి ఎవ్వరికి తెలిసినట్లేదు. నువ్వే చెప్పేసేయ్. ఆవిరింట. ఓ, ఆవలింత. నిజమే కదా. ఆవలింత వస్తే మనం అందరం నోరు తెరవాల్సిందే. ఎంత బాగా అడిగిందో కదా కుందన. లాస్య, లాస్య, ఇంకా ఏమైనా అడగాలా? సరిపోయిందా? అంతేనా? ధన్యవాదాలు. చూసారా ఎంత బాగా మనల్ని అందరినీ తన పడుపు కథలతో మన మెదడుకి బాగా పదును పెట్టింది లాస్య. లాస్యాకి మీ రేడియో అత్తయ్య నుంచి దీవెనలు. ఇప్పుడు మన బాలానందం కార్యక్రమంలో దండోరాకి సమయం అయింది. దండోరా అనే కార్యక్రమం ద్వారా సిలికానాంధ్ర వారి వార్తలు వినవచ్చు. ఆలస్యం ఎందుకు? దండోరా వేసుకుందామా మరి? నమస్కారం. ఇది దండోరా సమయం. వార్తలు చదువుతున్నది శ్రీకంఠమరాయి. విద్యా సంవత్సరానికి సంబంధించి మనబడి తరగతులు చివరి దశకు చేరుకున్నాయి. మే 3, 2025 శనివారం రోజు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల నుండి ప్రభాసం పిల్లలకు వార్షిక పరీక్షను నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వహించారు. మే 2వ వారంలో ప్రవేశం, ప్రసూన ప్రమోదం తరగతులు పిల్లలకు వార్షిక పరీక్ష నిర్వహిస్తున్నారు.
ఈ పరీక్షలకు పిల్లలందరూ మంచిగా చదువుకొని తప్పకుండా హాజరవ్వాలని మనబడి అధ్యాపకులు కోరుకుంటున్నారు. సంగీత త్రిమూర్తులలో మూడవ వారైన శ్రీ శ్యామశాస్త్రి గారి జయంతి పురస్కరించుకొని కొన్ని మనబడి కేంద్రాలలో వాటిని స్మరించుకున్నారు. వీరు ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు మరియు వాగ్గేయకారులు. కర్ణాటక సంగీత సాంప్రదాయానికి మూల స్తంభాలుగా గౌరవించబడ్డారు. వారి స్వరకల్పనలు ప్రపంచవ్యాప్తంగా సంగీతకారులు, సంగీత ప్రియులచే ప్రదర్శించబడుతూ ఆనందింపజేస్తున్నాయి. పిల్లలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను మనబడి నిర్వహిస్తోంది. అందులో బాలానందం ఒకటి. ప్రతి వారాంతంలో 4 కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. మనబడి పిల్లలు ఈ బాలానందం కార్యక్రమంలో తెలుగు పద్యాలు, గేయాలు, కీర్తనలు, కథలు, తెలుగు ప్రముఖులు, తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలు, సామెతలు, పొడుపు కథలు, తెలుగు మాటలు, తెలుగు పండుగలు ఇలా ఎన్నో విషయాలు గురించి మాట్లాడతారు. ఇలాంటి కార్యక్రమాలలో పిల్లలు పాల్గొనడం వలన పిల్లల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. 2025-26 విద్యా సంవత్సరానికి నమోదు ప్రక్రియ మొదలైంది. అమెరికా మరియు కెనడాలో నివసిస్తున్న తెలుగు పిల్లలు తెలుగు నేర్చుకోవాలని, అమ్మ భాషను మరచిపోవద్దని ఇప్పటికే కొన్ని వందల మంది పిల్లలు పేర్లు నమోదు చేసుకున్నారు. మీ పిల్లలను కూడా మనబడిలో చేర్పించండి. రండి, చెయ్యి కలుపుదాం. వివరాలకు manabadi.silicon.org సంప్రదించండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. అదండి ఈ రోజు మన దండోరా. ఈనాటి దండోరాని మనకు అందించిన శ్రీకంఠకు అభినందనలు. ఇప్పుడు మన అందరికీ అతి ముఖ్యమైన పండుగ అయిన సంక్రాంతి గురించి మనకు చెప్పటానికి మన ముందుకు వస్తుంది సాన్విక. సాన్విక, మరి నిన్ను నువ్వు పరిచయం చేసుకుంటావా? నమస్కారం, నా పేరు సాన్విక. నేను ఈ రోజు మీ అందరికీ సంక్రాంతి గురించి చెప్తాను. సంక్రాంతి తెలుగు వారందరికీ చాలా ముఖ్యమైన పండుగ. సంక్రాంతిని భారతదేశంలో చాలా రాష్ట్రాలలో జరుపుకుంటారు. అందుకనే సంక్రాంతిని పొంగల్, మకర సంక్రాంతి మరియు లోరీ అని కూడా పిలుస్తారు. సంక్రాంతి అప్పుడు సూర్యుడు మకర రాశిలోకి రావడం వలన సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా పిలుస్తారు. సంక్రాంతిని జనవరి నెలలో 13, 14, 15వ తేదీలలో జరుపుకుంటారు. సంక్రాంతిని 3 రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు పేరు భోగి. భోగి రోజున అందరూ కలిసి తెల్లవారుజామున లెగిసి ఇంటి బయటికి వెళ్ళి భోగి మంట వేసుకుంటారు. ఆ రోజు సాయంత్రం పిల్లలందరినీ ఒక చోట కూర్చోబెట్టి రేగిపళ్ళు, శనగలు, పువ్వులు మరియు డబ్బులు అన్నీ కలిపి దృష్టి తీస్తూ ఆ పిల్లల మీద వేస్తారు. రెండవ రోజు పేరు సంక్రాంతి. సంక్రాంతి రోజున అందరూ కొత్త బట్టలు కట్టుకుని పాలు పొంగించి కొత్త బియ్యంతో పరమాన్నం చేసుకుంటారు. ఆ రోజు సాయంత్రం బయటికి వెళ్ళి గాలిపటాలు ఎగరేస్తారు. మూడవ రోజు పేరు కనుమ. కనుమ రోజున పశువులన్నిటిని పసుపు, కుంకుమ మరియు రకరకాల రంగులతో అలంకరిస్తారు. సంక్రాంతి అప్పుడు రైతులందరూ పంట మొత్తం కోస్తారు. అప్పుడు ప్రతి ఇంటికి కొత్త ధాన్యం వస్తుంది. సంక్రాంతి అప్పుడు ఇంటి బయట రకరకాల రంగులతో అందమైన ముగ్గులు వేసుకుంటారు. ఇట్లాగా అందరూ ఆనందంగా, ఉత్సాహంగా
సంక్రాంతిని గడుపుకుంటారు. ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ అనేది పల్లె సొగసుతో, పతంగులతో, పొంగళ్ళతో జరుపుకునే ఆనందమైన పండుగ. అలాంటి పండుగ గురించి మనకి ఇంత చక్కగా వివరించిన సాన్వికకు శుభాభినందనలు. ఇప్పుడు తన పొడుపు కథలతో మన మెదడుని పొదును పెట్టడానికి మన ముందుకు వస్తున్నాడు శ్రీవత్స. మరి పిల్లలు, మీ రేడియో అత్తయ్యతో పాటు మీరు కూడా సిద్ధమా? నమస్కారం. నా పేరు శ్రీవత్స. ఈరోజు నేను పొడుపు కథలు చెప్తాను. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. ఏంటది? ఏంటది? నాకు తెలుసా అత్తయ్య. ఓకే. నీవు సమాధానం చెప్తావా? అవును, అది ఒక కవ్వం. ఓ, కవ్వమంట. శ్రీవత్స? అవును. సరే, ఇప్పుడు ఇంకొకటి. సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి, ఊరిలోకి వచ్చి అరిచేది. ఏంటది? ఏంటది? నాకైతే తెలీదు. మరి మా పిల్లలకి ఎవరికైనా తెలుసేమో అడిగేద్దాం. ఎవరికైనా తెలుసా పిల్లలు? ఓ, చాలా కష్టమైనదే అడిగాడే శ్రీవత్స. మరి సమాధానం ఏంటో వినేద్దాం. శంఖం. ఓ, శంఖమంట. సరే, ఇప్పుడు అందరూ సిద్ధంగా ఉండండి తర్వాత దానికోసం. ఊరంతా తిరుగుతుంది, నీళ్ళని చూసి భయపడుతుంది. ఏంటది? నేను సమాధానం చెప్తాను. ఓ, స్మృతి సమాధానం చెప్తుందంట. స్మృతి, ఏంటది? చెప్పులు. చెప్పులు. శ్రీవత్స, చెప్పులేనా? అవును. సరే, ఇప్పుడు ఇంకొకటి. 3 కళ్ళు ఉంటుంది, కానీ శివుడు కాదు. ఏంటది? ఏంటది? తాటి ముంజు. ఓ, తాటి ముంజులా? చాలా బాగుంటాయి కదా. ఇంకా అడుగుతావా? అందరాని వస్త్రంపై అన్ని వడియాలే. ఏంటది? నాకు తెలుసు. నాకు తెలుసంట. వినేద్దాం మరి. చుక్కలు. ఓ, చుక్కలా? నిజమే కదా. కాదు, నక్షత్రాలు. ఓ, నక్షత్రాలు, చుక్కలు ఏదైనా ఒకటే. 2 ఇళ్లకు ఒకటే దూలం. ఏంటది? ఏంటది? నేను సమాధానం చెప్తాను. స్మృతి సమాధానం చెప్తుందంట. మొక్కు. ఓ, ముక్క. నిజమే కదూ. అవును. ధన్యవాదాలు. నమస్కారం. చూసారా శ్రోతలు, మా పిల్లలు ఎంత ఉత్సాహంగా, మా పిల్లల మెదడు ఎంత చురుగ్గా పనిచేస్తుందో. సరే, ఇప్పుడు ఇంకొకటి వినేద్దాం. మీరు వింటున్నది సిలికానాంధ్ర వారి బాలానందం. చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం. ప్రియమైన శ్రోతలారా, ఇప్పుడు మనం వినబోయే కథ కాకి కడవ కథ. ఇది మనకు ధైర్యం, నమ్మకం మరియు జాగ్రత్త గురించి బోధించే ఒక అద్భుతమైన జానపద కథ. ఈ కథను చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు దీపేష్. మరి దీపేష్ ఎలా కథ చెప్తాడో వినేద్దాం. నమస్తే, నా పేరు దీపేష్. ఈరోజు మీకందరికీ ఒక కథ చెప్తా. అనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉండేది. ఆ కాకికి చాలా దాహం వేసింది. చాలా దూరము ఎగురుకుంటూ మంచినీరు కోసం వెళ్ళింది. చివరిలో ఒక కరవ కనిపించింది. ఆ కరవలో కొద్దిగా మంచినీళ్ళు ఉన్నాయి. కాకికి అప్పుడేమో ఉపాయం వచ్చింది. చిన్న చిన్న రాళ్ళు తీసుకుని వచ్చి కరువులో వేసింది. మంచినీళ్ళు పైకి వచ్చినాయి. కాకి తావి దాన్ని తీసుకుంది. నీతి ఉపాయంతో అనుకున్న పనులు సాధించవచ్చు. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు దీపేష్.
ఈ కథ మనకి జాగ్రత్తగా ఉండాలని, ప్రతి పరిస్థితుల్లో ధైర్యంగా ముందడుగు వేయాలని తెలియజేస్తుంది. ఇంత మంచి కథను మనకు చెప్పిన దీపేష్‌కు మీ రేడియో అత్తయ్య దీవెనలు. ప్రియమైన శ్రోతలారా, సుమతి శతకంలో మనకి ఎన్నో జీవిత పాఠాలు, ధర్మం, కష్టం, మంచి బుద్ధి మరియు జ్ఞానం గురించి విలువైన సూత్రాలు చెప్పబడ్డాయి. ఈ శతకం మనందరికీ మార్గదర్శకం. అలాంటి ఒక సుమతి శతకాన్ని మనకు చెప్పటానికి మన ముందుకు వస్తున్నాడు ఆశ్రిత్. మరి పిలిచేద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు ఆశ్రిత్. ఈరోజు నేను సుమతి శతకం చెప్తున్నాను. ఎమ్ముగన్ చదువని నోరున్, అమ్మా అని పిలిచి, అన్నం అడుగని నోరున్, తమ్ములన్ పిలువని నోరును, గుమ్మడి మన్నున్ ద్రవినట్టి కుంటరా సుమతి. దీని భావం చక్కగా చదవని వారి నోరు అమ్మా అని పిలిచి, అన్నం పెట్టమని అడగని నోరు, తమ్ముడు అనే ప్రేమగా పిలవని నోరు, కుమ్మరివాడు తవ్విన గుంతతో సమానం. అందరికీ ధన్యవాదాలు. శభాష్ ఆశ్రిత్, భావంతో సహా చాలా బాగా చెప్పావు. ఇప్పుడు మన ముందుకి కాలాలు మరియు వాతావరణం అని మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలు అయిన వీటి గురించి మనకు చెప్పటానికి మన ముందుకు వస్తుంది దియా. మరి దియాని పిలిచేద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు దియా. నేను ఈరోజు వాతావరణం కాలాల గురించి చెప్తాను. వాతావరణం కాలాలు మనకి ఏడాదిలో 3 కాలాలు ఉంటాయి. అవి వేసవికాలం, వానాకాలం, చలికాలం. వేసవికాలం. వేసవికాలంలో ఎండలు బాగా కాస్తాయి. దీనిని ఎండాకాలం అని కూడా అంటారు. ఏప్రిల్ నుండి జూలై వరకు ఎండలు కాస్తాయి. వానాకాలం. వానాకాలంలో వానలు కురుస్తాయి. దీనిని వర్షాకాలం అని కూడా అంటారు. ఆకాశంలోని మేఘాల నుండి వర్షం కురుస్తుంది. ఆగస్టు నుండి అక్టోబర్ వరకు వర్షాలు కురుస్తుంది. చలికాలం. చలికాలంలో చలి బాగా వేస్తుంది. దీనిని శీతాకాలం అని కూడా అంటారు. ఈ కాలంలో చెట్టు ఆకులు రాలిపోతాయి. నవంబర్ నుండి మార్చ్ వరకు చలి ఉంటుంది. ధన్యవాదాలు. కాలాలు మరియు వాతావరణం మన జీవితంలో ముఖ్యమైన భాగాలు. ఇవి ప్రకృతి సౌందర్యాన్ని, వాతావరణ మార్పుల్ని మరియు వాటి ప్రభావాల్ని మనం ఎలా అనుభవిస్తామో చూపిస్తాయి. ఎంత బాగా చెప్పిందో కదా కాలాల గురించి దియా. నాకు ఇష్టమైన కాలం అయితే వర్షాకాలం. మరి పిల్లలు, మీకే కాలం ఇష్టమో మీ రేడియో అత్తయ్యతో చెప్తారా? ఎండాకాలం. ఓ, సెలవులు వస్తాయనా మీకు ఎండాకాలం అంటే ఇష్టం? బాగా ఆడుకోవచ్చని కదూ. తెలుగు పద్యాలు మంచి మాటలు చెప్పే చక్కని కవితలు. ఇవి మనకు మంచి నీతి, జ్ఞానం నేర్పిస్తాయి. అలాంటి మంచి పద్యాలు చెప్పటానికి మన ముందుకు వస్తుంది సాన్వి. మరి సాన్విని పిలిచేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు సాన్వి. ఇంకా ఇవాళ నేను పద్యాలు చెప్తాను. మొదటి పద్యం. ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు కాచి ఎత్తుకవచ్చు గ్రమముగాను మనసు విరిగెనేని మరి చేర్చెరాదయ విశ్వదాభిరామ వినురవేమ. ఈ శతకంలో వేమన గారు ఏం చెప్తున్నారంటే, ఇనుము కానీ ఇంకేదైనా వస్తువు కానీ ఇరుగునప్పుడు తొందరగానే అతకవచ్చు. కానీ మనిషిని మనసు విరిగితే వాళ్ళు అతికేయడానికి చాలా కష్టమవుతుంది. ఇంకో పద్యం. కలిమి గలుగు నేస్తకారండ్రు వేలకు వేలు కలిమి లేక చలిమి కాండ్రు లేరు లేని వేళ మిత్రులే ప్రాణమిత్రులు లలిత సుగుణ జాల తెలుగు బాల.
అర్థమేంటంటే సుగుణ సంపదలు కలిగి ఉన్నవారికి స్నేహితులు ఎప్పుడూ వేల కొద్దీ ఉంటారు. ఈ సుగుణ ధనం లేని రోజులో ఎలాంటి స్నేహం నిలబందడు. ధన మన దగ్గర ధనము లేకపోయినా మన సుగుణాలని గుర్తించి ఎప్పుడూ సంతోషం పడాలి. ఇంకా ఎన్ని వేల నిజమైన స్నేహితులు మనతోటి మన డబ్బు ఉన్నా లేకున్నా ఉన్నప్పుడు వాళ్ళు ప్రాణమిత్రులు. ధన్యవాదాలు. ఇంత మంచి పద్యాలను భావంతో సహా మనకి చాలా బాగా అర్థమయ్యేలా చెప్పిన సాన్వికి శుభాభినందనలు. మీరు వింటున్నది సిలికానాంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని 16 తెలుగు వినోదం. ఇప్పుడు మన ముందుకి ఒక మంచి కథ చెప్పటానికి స్మృతి వస్తుంది. ఈ కథలో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ కథని తనకు తానే రాసుకుందంట స్మృతి. మరి తను ఏం చెప్తుందో విందామా? అందరికీ నమస్కారం. నా పేరు స్మృతి జంపన. ఈరోజు నేను ఒక కథ చెప్తాను. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారు. ఒకరోజు ఆ రాజుగారు అతను ఒక్కరే వేట ఆడటానికి అడవికి వెళ్ళారు. ఆ రాజుగారు వేట ఆడుతున్నప్పుడు ఒక సింహాన్ని చూశారు. ఆ సింహాన్ని చూసి సింహం గుహ దగ్గరే దాక్కున్నారు. కానీ సింహం తన గుహలోనే ఉంది. దానివల్ల రాజుగారు కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. రాజుగారి రక్షక భటులు రాజుగారు వేట నుంచి రాలేదని కంగారు పడ్డారు. అప్పుడు ఆ రక్షక భటులు అడవి అంతా వెతికారు. అప్పుడు రాజుగారుని కనిపించారు. కానీ సింహం తన గుహలోనే ఉంది. అందుకే ఆ రక్షక భటులు కొంచెం మాంసం తీసుకుని ఒక వలలో పెట్టారు. అప్పుడు ఆ వల సింహం గుహ దగ్గర పెట్టారు. అప్పుడు ఆ సింహం మాంసం వాసనకి ఆ వలలోకి వెళ్ళింది. అప్పుడు ఆ సింహం వలలో చిక్కుకుపోయింది. అప్పుడు రాజుగారు సంతోషంగా సింహాన్ని రాజ్యానికి తీసుకువెళ్ళారు. ఎంత బాగా చెప్పిందో కదా స్మృతి. పిల్లలు మీరు కూడా మీ ఆలోచనలకు పదును పెట్టి ఇలాంటి ఎన్నో చక్కటి కథలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ రేడియో అత్తయ్య. ఇప్పుడు తన చిట్టి చిట్టి మాటలతో మనల్ని అలరించటానికి మన ముందుకి వస్తున్నాడు మన బాలబడి విద్యార్థి వివాన్ కార్తికేయ. తను గాలిపటం చూడరా పాట పాడి వినిపిస్తాడంట మనకి. మరి వినేద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు వివాన్ కార్తికేయ. నేను ఒక పద్యం పాడుతున్నాను. గాలిపటం చూడరా గాలిలోనే ఎగురురా, దారం కత్తి వదులురా దాని గొప్ప చూడురా, రెక్కలేము లేవురా పక్షిలాగే ఎగురురా. ఆహా! ఎంత ముద్దు ముద్దుగా తన చిట్టి చిట్టి పదాలతో చాలా బాగా చెప్పాడు కదా! చూసారా మన బాలబడి విద్యార్థులు కూడా ఎంత బాగా తెలుగులో పాటలు పాడుతున్నారో. ఇంత మంచి పాటను మాకు పాడి వినిపించిన వివాన్ కార్తికేయకు రేడియో అత్తయ్య దీవెనలు. మీరు వింటున్నది సిలికానాంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని 16 తెలుగు వినోదం. ఇప్పుడు మన బాలానందం కార్యక్రమంలో తదుపరి అంశంగా మరో చక్కటి చిలిపి కథతో మన ముందుకు వస్తుంది శ్రీష. మరి ఆహ్వానించేద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు శ్రీష పసుపుల. ఈరోజు మీ అందరికీ రాజు కోతి తుమ్మెద కథ చెప్తాను. అనగనగా ఒక రాజు అడవికి వెళ్ళాడు. అక్కడ కోతి గుంపుని చూశాడు. వాటిలో ఒక అల్లరి కోతిని గమనించాడు. దాన్ని అల్లరి ముచ్చట పెట్టి రాజభవనానికి తీసుకెళ్లి పెంచాడు. కోతి దర్పంగా రాజులాగా ఒక కర్ర పట్టుకొని నడుస్తుంటే అందరూ విరగబడి నవ్వేవారు. ఒకరోజు రాజు పూల తోటకి వెళ్తూ కోతిని కూడా తీసుకెళ్లాడు.
రాజుగారు అలసిపోయి పొదరింట్లో పడుకుందామని అనుకున్నాడు. అప్పుడు కోతితో నాకు నిద్రాభంగం కలగకుండా చూడు అని చెప్పి పడుకున్నాడు. కొంచెం సేపు అయ్యాక ఒక తుమ్మెద శబ్దం చేస్తూ రాజుగారి ముక్కు మీద వాలింది. దాంతో రాజుగారు కొద్దిగా కదిలారు. అది చూసి కోతి తుమ్మెదని చేత్తో తోలేసింది. కాసేపటికి మళ్ళీ తుమ్మెద వచ్చి రాజుగారి నుదురు పైన వాలింది. కోతి మళ్ళీ తోలేసింది. ఇలా మళ్ళీ మళ్ళీ వచ్చి ఎక్కడో ఒక చోట వాలుతూనే ఉంది. కోతికి ఇంకా చాలా కోపం వచ్చింది. తుమ్మెద మళ్ళీ ఈసారి ముక్కు మీద వాలింది. అప్పుడు కోపంగా ఉన్న కోతి, నీ పని చెప్తా, తిక్క కుదిరిస్తా అని తన చేతితో ఉన్న కర్రతో గట్టిగా కొట్టింది. ఇంకేముంది, రాజుగారి ముక్కు పచ్చడైపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, అర్హత లేని వారికి అధికారం ఇస్తే మనకే నష్టం జరుగుతుంది. అందుకే బాధ్యతలు ఎవరికి ఇవ్వాలో ఆలోచించి ఇవ్వాలి. ఇది రాజు కోతి తుమ్మెద కథ. ధన్యవాదాలు. ఎంత బాగా చాలా స్పష్టంగా చెప్పింది కదా శ్రీష. శ్రోతలు విన్నారు కదా. ఈ కథలో నీతి ప్రకారం మనం కూడా మన జీవితంలో మన పక్కన ఎలాంటి వారిని పెట్టుకోవాలో నేర్చుకున్నామని ఆశిస్తున్నాను. మీరు వింటున్నది సిలికానాంధ్ర వారి బాలానందం చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం. ప్రియమైన శ్రోతలారా, మే 11 మదర్స్ డే సందర్భంగా మన అమ్మల గొప్పతనాన్ని కీర్తిద్దాం. అమ్మ మాటలు మధురమైన పాటల్లా ఉంటాయి. ఆమె ప్రేమ అనంతం, త్యాగం అపారం. అమ్మ ప్రతిరోజు మన కోసం నిద్రలేని రాత్రులు గడిపింది. ఈ ప్రత్యేక దినాన మనం అన్నీ మర్చిపోయినా ఆమె చిరునవ్వు మాత్రం మన హృదయంలో నిలిచిపోతుంది. ఈ సందర్భంగా మీ రేడియో అత్తయ్య తరపున అమ్మలందరికీ ఒక చిన్న పాట. ఆకాశాన్ని అడిగితే చెప్పిందంట అమ్మ ప్రేమ తనకంటే విశాలమని. సాగరాన్ని అడిగితే చెప్పిందంట అమ్మ మనసు తనకంటే లోతని. తేనెని అడిగితే చెప్పిందంట అమ్మ మమత తనకంటే తీయనైనదని. కోయిలని అడిగితే చెప్పిందంట అమ్మ పిలుపు తన పాట కంటే మధురమైనదని. కొవ్వొత్తిని అడిగితే చెప్పిందంట అమ్మ త్యాగం తనకంటే 1,000,000 రెట్లు ఎక్కువని. నేల తల్లిని అడిగితే చెప్పిందంట అమ్మ అంటేనే ఓర్పు అని, ఓర్పు అంటేనే అమ్మని. బాలానందం తరపున, మీ రేడియో అత్తయ్య తరపున మన అందరి అమ్మలకి మదర్స్ డే శుభాకాంక్షలు. ఇప్పుడు మన అందరికీ మన చాలా ఇష్టమైన పండుగ దీపావళి పండుగ. దీపావళి అనేది దీపాల పండుగ. ఇంటినంతా వెలుగులతో నింపేసే సంబరాల రోజు. అలాంటి పండుగ గురించి చెప్పటానికి మన ముందుకు వస్తుంది గాయత్రి. మరి పిలిచేద్దామా? నమస్కారం, నా పేరు గాయత్రి మల్లాది. ఈ రోజు నేను దీపావళి పండుగ గురించి చెప్తాను. రాముడు రావణాసుని వధించి అయోధ్యకి వెనక వచ్చినప్పుడు దీపావళి జరుపుకుంటారు. అలాగే ఇంకొక కథలో ఉంది. కృష్ణుడు నరకాసురుని వధించిన రోజు దీపావళి అని అంటారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటారు. దీపావళి పండుగ రోజు పొద్దున్న లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆ తర్వాత అందరూ పిండి వంటలు చేసుకుంటారు. స్నేహితులు బంధువులు పిలుచుకుంటారు. అందరూ కలిసి దీపావళి సరదాగా చేసుకుంటారు. దీపావళి రోజు బజార్కి వెళ్ళి టపాకాయలు కొంటాము. టపాకాయలను బాణసంచాలు అని కూడా అంటారు. దీపాలతో ఇల్లు ఆరు బయట దీపాలు పెట్టుకుంటాము. రోజంతా అందరూ చాలా బాగా గడుపుతారు. దీపావళి పండుగ పెద్దవాళ్ళు పిల్లలు అన్ని వయసు వాళ్ళు చాలా సరదాగా జరుపుకునే పండుగ దీపావళి పండుగ. నాకు చాలా ఇష్టమైన పండుగ దీపావళి పండుగ. ధన్యవాదాలు. నమస్కారం. దీపావళి అంటే నాకు కూడా చాలా ఇష్టం తెలుసా. రకరకాల ముగ్గులు వేసుకోవటం, ఇంటి నిండా దీపాలు పెట్టుకోవటం, బయటకు వెళ్ళి టపాసులు కాల్చుకోవటం, మంచి మంచి పిండి వంటలు తినటం. నాకు చాలా ఇష్టమైన పండుగ దీపావళి. ఇలాంటి వెలుగుల పండగ గురించి మనందరికీ చక్కగా వివరించిన గాయత్రి, నీకు రేడియో అత్తయ్య దీవెనలు. మీరు వింటున్నది సిలికానాంధ్ర వారి బాలానందం
చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం. ఇప్పుడు తన చక్కటి గొంతుతో గుమ్మాడమ్మ గుమ్మాడి అని పాడుతూ మన ముందుకు వస్తుంది గనిష్క. మరి గనిష్కని పిలిచేద్దాం. నమస్తే, నా పేరు కనిష్క. నేను గుమారమ్మ గుమారి చెప్తున్నా. గుమారమ్మ గుమారి, ఆకలి వేసింది గుమారి, పువ్వులు పూసింది గుమారి, పండ్లు పండింది గుమారి, అందులో ఒక పండు గుమారి, అది చక్కని పండు గుమారి, ఆ పండు ఎవరమ్మ గుమారి, మా చెట్టి తండ్రమ్మ గుమారి. ధన్యవాదాలు. చక్కటి గొంతుతో చిట్టి పాటను చక్కగా పాడిన గనిష్కకు జేజేలు. ఇప్పుడు మన బాలానందంలో తదుపరి అంశంగా మన ముందుకు ముగ్గురు వ్యాపారస్తులు అనే కథతో ముందుకు వస్తుంది రితన్య. ఆ కథ ఏంటో విని దాని నీతేంటో తెలుసుకుందామా? నమస్తే, నా పేరు రితన్య. నేను ఈరోజు ముగ్గురు వ్యాపారస్తులు కథ ఇప్పుడు చెప్పబోతున్నాను. అనగననగా ఒక ఊరిలో రామయ్య, కృష్ణయ్య, శంకరయ్య అని ఉండేవారు. రామయ్య ఉప్పు వ్యాపారం చేసేవారు. కృష్ణయ్య పప్పు దినుసులు వ్యాపారం చేసేవారు. శంకరయ్య టెంకాయలు వ్యాపారం చేసేవారు. ఈ ముగ్గురు పక్క బ్రాహ్మణులకి వెళ్ళి వ్యాపారం చేసేవారు. వాగు దాటి వెళ్ళి అది ఒకే దారి ఉండేది. ఒకరోజు వాగు దాటునప్పుడు వాగు బాగా పొంగింది. వాగు దాటేసినప్పుడు చూస్తే రామయ్య ఉప్పు అంతా కరిగిపోయింది. కృష్ణయ్య పప్పు దినుసులు అంతా మెత్తగా అయిపోయింది. శంకరయ్య టెంకాయలు అంతా తడిసిపోయాయి. రామయ్య, కృష్ణయ్య నష్టంకి కుమిలి ఏడ్చారు. కానీ శంకరయ్య రామయ్య, కృష్ణయ్య సహాయం కోసం అడుగుతారు అని బాధపడి దొల్లి ఏడ్చారు. ఉప్పువారు ఏడ్చారు, పప్పువారు ఏడ్చారు, టెంకాయ వారు దొల్లి ఏడ్చారు. ప్రజలు అందరూ రామయ్య, కృష్ణయ్యకి సహాయం చేశారు, కానీ శంకరయ్యకి నవ్వారు. నీతి: ఇతరులకు కష్టం వచ్చినప్పుడు తోచిన సహాయం చేయాలి. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పింది కదా రితన్య. మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న వారికి మనకు చేతనైనంత సహాయం చేద్దాం. ఇప్పుడు కుందన మనకి చెప్పులోని రాయి పద్యం చెప్తుందంట. కుందన. అందరికీ నమస్కారం. నా పేరు కుందన. ఈరోజు మీకు చెప్పులోని రాయి పద్యం చెప్పబోతున్నాను. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా, విశ్వదాభిరామ వినరవేమ. ఈ పద్యానికి అర్థం: చెప్పులో వచ్చే రాయిలు, చెవిలో వచ్చే జోరీగా, కంటిలో వచ్చే నలుసు, లేకపోతే కాలికి ముళ్ళు, వాటికి అన్నిటికంటే మనము ఇంటిలో అమ్మ నాన్న మాట వినకున్నప్పుడు అదే ఎక్కువ బాధ ఇస్తుంది. ధన్యవాదాలు. చూసారా కుందన ఎంత బాగా చెప్పిందో. శ్రోతలు, మా ట్రేసీ పిల్లలు చాలా బాగా చెప్తున్నారండోయ్. చాలా చక్కగా పద్యం భావం కూడా మనకి ఇంత బాగా అర్థమయ్యేలా చెప్పిన కుందనకు రేడియో అత్తయ్య శుభాభినందనలు. ఇప్పుడు మరొక పద్యం వినేద్దాం. ఈ పద్యం చెప్పటానికి మన ముందుకు వస్తుంది రితన్య. మరి రితన్యాని పిలిచేద్దామా? అనువుగాని చోట నది కూడా మనరాదు, కొంచెముండు తెల్ల గొదువగాదు, కొండ ఎద్ద ముండదా, విశ్వదాభిరామ వినురవేమ. ఇది తాత్పర్యం అంటే నీ గొప్పలు చెప్పుకోదు, నీ గొప్పలు చెప్పుకోదు మాత్రం నీ గొప్ప కాదు అని లేదు.
కొండ అద్దంలో చూస్తే చిన్నగా కనిపిస్తుంది, కానీ కొండ పెద్దది కదా. నువ్వు ఎప్పుడు పెద్దవాళ్ళ మాట వినాలి. ధన్యవాదాలు. ఇంత చక్కగా ఈ పద్యాన్ని మనకు బాగా చెప్పినందుకు రితన్యాకి జేజేలు. ఇప్పుడు మన బాలానందంలో మరొక అంశం ఏంటంటే మంచి కథ. ఈరోజు మనకి మంచి అందమైన కథ చెప్పటానికి మన ముందుకు వస్తున్నాడు సోహన్. తను చెప్పబోయే కథ పేరు ఐకమత్యమే మహాబలం. మరి తను ఏ కథ చెప్తున్నాడో, దాని నుంచి మనం ఏ నీతిని నేర్చుకోవాలో వినేద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు సోహన్. నేను మీకు ఒక కథ చెప్తాను. ఆ కథ పేరే ఐకమత్యమే మహాబలం. సరే, కథలోకి వెళ్దామా? అనగనగా ఒక అడవిలో రాము అనేసి ఒక చిన్న ఏనుగు ఉండేది. రాము చాలా బలవంతుడు, కానీ కొంచెం పొగరుబోతు. ఎలా అంటే చిన్న చిన్న జంతువులైన కుందేళ్ళు ఇంకా ఉడతలని బాగా ఎగతాళి చేసేది, మీరేం చేయలేరు అనేసి. సరే, అది పక్కన పెడదాము. ఇప్పుడు ఏమవుతుందంటే రాము నదిలో నడుస్తుండగా తన కాలు బురదలో కూరుకుపోయింది. రాము చాలా భయపడ్డాడు. సరే, ఈ కథని ఒకసారి ఆపుదాము. మనకి ఇలా అవుతే మనం ఏం చేస్తాము? గట్టి గట్టిగా అరుస్తాం కదా. అదే రాము కూడా చేశాడు. దానికి వెళ్తున్న కుందేలు గుంపు ఇంకా ఉడతల గుంపు విని రాము దగ్గరకు వచ్చాయి. కుందేలు గుంపు ముందుగా కొంచెం బాధపడ్డాయి, అయ్యయ్యో రాముకి ఇలా ఎందుకు అయింది అనేసి. కానీ తర్వాత ఏమనుకున్నాయంటే మనమే రాముని కాపాడాలి అనేసి అనుకొని ఒక పెద్ద తాడు తీసుకొని వచ్చాయి. ఆ తాడుని రాముకి ఇస్తే రాము గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు ఆ కుందేలు ఇంకా ఉడతల గుంపు గట్టిగా లాగితే రాము బయటకు వచ్చేసాడు. రాము ముందుగా చాలా సంతోషపడ్డాడు, కానీ తర్వాత సిగ్గేసింది. ఎందుకంటే రామునే కదా ఆ చిన్న జంతువులే కదా రాముని కాపాడ్డాయి అందుకు. ఇంకా దీని నుంచి ఇంకోటి కూడా నేర్చుకున్నాడు. అదేంటంటే చిన్న జంతువులైనా లేకపోతే చిన్నగా ఉన్నా సరే అందరూ ఒకసారి ఏదైనా చేసి అది సాధించవచ్చు. ఈ కథ అయిపోయింది, కానీ ఈ కథకి నీతి కూడా ఉంది. ఆ నీతి ఏంటంటే ఐకమత్యమే మహాబలం. ఇంకా ఎవరిని తక్కువగా చేయకూడదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాలానందం రేడియో వారికి ధన్యవాదాలు. ఇంత చక్కటి కథని చాలా స్పష్టంగా హావభావాలతో సహా మనకు అర్థమయ్యేలా చెప్పిన సోహన్కి శుభాభినందనలు. ఇప్పుడు తన పద్యాలతో మనల్ని అలరించటానికి మన ముందుకు వస్తున్నాడు శ్రీకంఠ. మరి శ్రీకంఠాన్ని పిలిచేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకంఠ. ఈరోజు తెలుగు బాల శతకంలో ఒక పద్యం చెప్పబోతున్నాను. కోరబోకు మెప్పుడు మేరే మీరిన కోరికే, చేరబోకు మెప్పుడు క్రూరజనులు, మీరబోకు పెద్దవారు చెప్పిన మాట, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఈ పద్యానికి భావం చెప్పబోతున్నాను. ఎక్కువ కోరికలు కోరకూడదు. అన్ని కావాలని అడిగి తల్లిదండ్రులని విసిగించకూడదు. చెడ్డవాళ్ళతో స్నేహం చేయకూడదు. చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే మీలో మంచి గుణాలు పోయేలాగా చేస్తారు. పెద్దవాళ్ళు చెప్పిన మాట విని ఆచరించాలి. నమస్కారం. ఎంత బాగా చెప్పాడో కదా శ్రీకంఠ. ఇలా చక్కని పద్యాలు, కథలు, పొడుపు కథలతో మా ట్రేసీ మనబడి విద్యార్థులు మనల్ని అందరినీ చాలా బాగా అలరిస్తున్నారు కదూ. వీళ్ళందరినీ చూసి మీ రేడియో అత్తయ్య కూడా కొన్ని పడుపు కథలు అడగాలి అని అనుకుంటుంది. మరి పిల్లలు, మీరందరు రెడీగానే ఉన్నారా? అవును అత్తయ్య. ఓకే. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు, చేతితో చల్లుతాం, నోటితో ఏరుతాం. ఏంటవి? నేను సమాధానం చెప్తాను. కృతి సమాధానం చెప్తుందంట, వినేద్దాం. అక్షరాలు. ఓ, చూసారా?
మా పిల్లలు ఎంత చురుగ్గా ఉన్నారో. అవి పుస్తకంలో అక్షరాలే. ముక్కు మీదకెక్కు మధుర చెప్పులు నొక్కు, తక్కు నిక్కుల సొక్కు జారిందో పుటుక్కు. ఏంటది? ఇది అయితే కొంచెం కష్టమేనండోయ్, అందరూ ఆలోచించాలి. ఎవ్వరు చెప్పలేరా? నేనే చెప్పేస్తున్నా. కళ్ళజోడు. కళ్ళజోడు కింద పడితే పుట్టుక్కుమని పగిలిపోతుంది కదూ. తోలు నలుపు తింటే పులుపు. ఏంటది? నేను చెప్తాను అత్తయ్య. సరే వినేద్దాం. అది ఒక చింతపండు. చింతపండు తింటే చాలా పుల్లగా ఉంటుంది కదూ. సరే మరొకటి. సన్నటి స్తంభం ఎవరూ ఎక్కలేరు దిగలేరు. ఏంటది? ఇది మనకి చాలా అవసరం అండోయ్. సమాధానం చెప్పేనా? కాదబ్బా, సూది. ఇప్పుడు మరొక చివరిది. ఓకే, అందరూ బాగా ఆలోచించండి. గణగణమంటూ దూసుకు వచ్చేస్తుంది, మొబ్బులా కురుస్తుంది, పోరాడి తిరిగిపోతుంది. ఏంటది? మా వివాన్ కార్తికేయ చాలా ఉత్సాహంగా ఉన్నాడండోయ్. కానీ సమాధానం ఫైర్ ఇంజన్. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం. ఇప్పుడు బాలానందంలో మనం చివరి అంశానికి వచ్చాము. ఈ చిన్నారులందరూ చాలా బాగా పాటలు, పద్యాలు, కథలు చెప్పటమే కాకుండా తెలుగులో చక్కగా మాట్లాడాలని మనబడిలో మా అందరి ఆశ, ఆశయం కూడా. మనం అందరం తెలుగు వింటూ, మాట్లాడుతూ, చదువుతూ ఉంటేనే కదా సాధ్యపడుతుంది అది. అందుకని అందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేద్దామా? తెలుగు నా మాతృభాష. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు వారందరితో నేను తెలుగులోనే మాట్లాడతాను, తెలుగు చాలా చదువుతాను అని మంచి తెలుగు మాటలు ఎన్నో వింటూ రాస్తూ ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జయహో తెలుగు తల్లి, జయ జయ హో తెలుగు తల్లి. మరి పిల్లలు, మీరందరూ కూడా చాలా బాగా తెలుగు చదువుతూ, తెలుగు రాస్తూ, మీరు ఎవరిని కలిసినా సరే తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడతామని ప్రతిజ్ఞ చేస్తారు కదూ? అవును అత్తయ్య. చూసారా శ్రోతలు, మా ట్రేసీ పిల్లలు అయితే ప్రతిజ్ఞ చేశారు. మరి మీరు కూడా తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడి మీ పిల్లలందరితో కూడా తెలుగు నేర్పించాలని కోరుకుంటుంది బాలానందం. మా అందరి ఆశ, ఆశయంలో మీరు కూడా భాగస్వాములు కండి. www.manabadi.silicanandhra.org సందర్శించండి. ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. యుఎస్ఏలోని కాలిఫోర్నియాలో ఉన్న ట్రేసీ మనబడి కేంద్రం బాలబాలికలు వాళ్ళ ముద్దు మాటలతో, పాటలతో, కబుర్లతో హాయిగా సమయం గడిచిపోయింది కదూ. వచ్చే వారాంతం మళ్ళీ మరో 4 మనబడి కేంద్రాలు సమర్పించే బాలానందంతో మీ ముందు ఉంటుంది సిలికాన్ ఆంధ్ర వారి మనబడి. అంతవరకు సెలవా మరి. నమస్కారం.
మేడం డన్ అండి. టైం కూడా యా అయింది కదా! ఓకే అండి. బాయ్ అండి. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.